హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఈ వీకెండ్ వరకు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అండ్ ఎవరికి అయితే రియూనియన్స్ జరగలేదో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అండ్ గైడెన్స్ కూడా తీస్తాను. మీకు ఈ రిలేషన్షిప్ పట్ల ఎలా ఉంటుంది అనేది గైడెన్స్ తీస్తాను. ఏంజల్స్ని అడుగుదాము, ఎలా ఉంటుంది మీకు అనేది, అసలు ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. ఓకేనా? ఎవరికైతే రియూనియన్స్ జరగలేదో వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ వీకెండ్? మీ వరకే వస్తుందండి, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కాదు, మీ ఫీలింగ్స్ వరకు చెప్తున్నాను. మీ ఫీలింగ్స్ చెప్తున్నాను. రేపు నుంచి మళ్ళీ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వస్తాయి. ఈరోజు ఏంటంటే మీ ఫీలింగ్స్ అనమాట. ఈ వీకెండ్ వరకు మీకు ఎలా ఉంటుంది, మీకు రియూనియన్స్ జరుగుతాయా లేదా అనేది ఏంజల్స్ని అడుగుతాము. అండ్ ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాం అనమాట. ఈ వీకెండ్ మీకు ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. మీ పార్ట్నర్స్ కానివ్వండి, లేకపోతే కెరియర్, జాబ్స్ అలాంటి విషయాలు ఏదైనా సరే, పార్ట్నర్స్నే కాకుండా కెరియర్ గురించి కూడా చూడటానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఈ వీకెండ్ వరకు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ వీకెండ్ వరకు ఎలా ఉండబోతున్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఈ వీకెండ్ వరకు ఎలా ఉండబోతున్నాయి. అండ్ ఎవరికైతే రియూనియన్స్ జరగలేదో వాళ్ళకి గైడెన్స్ ఏంటి ఆ కార్డులో చూస్తాను. ఏంజల్స్ కార్డ్స్లో చూస్తాను. ఇవి మాత్రం ఏంజల్స్ కార్డ్స్లో ఏంటంటే ఎండ్లో చూస్తాను. ఇవి ఏంటంటే ఇక్కడ మామూలుగా మీ ఫీలింగ్స్ చూస్తాను అనమాట వీటిలో. ఓకేనా? మీ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ వీకెండ్ వరకు ఎలా ఉండబోతున్నాయి క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ వీకెండ్ వరకు ఎలా ఉండబోతున్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ అండ్ మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ అనేవి వస్తాయండి. నేను అందుకనే ప్రతి వీడియోస్కి లైక్ చేయమని చెప్తున్నాను. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి, నేను ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను. అండ్ మీ పార్ట్నర్స్ వైజ్గా అయినా సరే, మీ వైజ్గా చెప్పగలుగుతాను, కానీ మీ పార్ట్నర్స్ వైజ్గా ఫీలింగ్స్, ఎనర్జీస్ అనేవి మీరు లైక్ చేస్తే నాకు వస్తాయి. ఓకేనా? అందుకని లైక్ చేయమని చెప్తున్నాను అనమాట. ఓకే, కనిపిస్తున్నాయా కార్డ్స్? ఓకే, కొంచెం కిందకి దించుతాను. ఓకే, ఇలాగే వచ్చింది. ఓకే, బ్యాక్గ్రౌండ్ నాయిస్ పట్టించుకోకండి. ఓకే ఓకే ఇవి మీ ఫీలింగ్సేనండి, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కాదు. మీ ఫీలింగ్స్ మీకు ఎలా ఉంటుంది, మీ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ వీకెండ్ అనేది చూస్తున్నాను. మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అనేవి రేపు వస్తాయి. మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్ పట్ల, లేకపోతే పార్ట్నర్స్ కాకపోయిన వాళ్ళు ఏంటంటే కెరీర్ గురించి ఎలా ఉంది అనేది తీసుకోండి అనమాట. వర్క్ గురించి కానివ్వండి, కెరీర్ గురించి అలాంటివి ఏమన్నా కావాలి అనుకున్న వాళ్ళైతే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఓకేనా? చెప్తాను. ఇక్కడ ఏంటంటే మీకు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తోంది. అండ్
రోజు రోజుకి టైం గడిచిపోతుంది కానీ ఈ పర్సన్ ఏంటంటే రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావట్లేదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిందాజుగా ఉంటున్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిందాజుగా ఉన్నట్టు ఉంటున్నారు. అండ్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే మీ పై అధికారి, వర్క్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే మీ పై అధికారి నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే వినాలి, ఒక మంచి స్టేటస్లో కనిపిస్తున్నారు వర్క్ చేసుకునే వాళ్ళకి. అంటే మీ పైన వ్యక్తి, మీ పై అధికారి అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూర్చొని పనులు చెప్తారు కానీ దాని గురించి స్టెప్ అనేది ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అనేది చెప్పరు. అదంతా మీ మీదే భారం వేసేస్తారనమాట. మీ మీదే భారం వేసేసి నువ్వే చూసుకో, నువ్వే చెయ్యి అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ బయట వాళ్ళ పై అధికారులు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ఇదంతా నేనే చేశాను, ఇదంతా నేనే నడిపిస్తున్నాను, నేనే ఇదంతా ఒక ఒక ఇది ఇది మంచి పొజిషన్స్కి నేనే తీసుకొస్తున్నాను, నా కింద వాళ్ళు ఏమీ వర్క్ చేయట్లేదు అన్నట్లుగా మీ పై అధికారి ఎవరైనా వస్తే మీ పై అధికారి వాళ్ళతో చెప్తున్నట్టుగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఇదంతా నా వల్లే జరుగుతుంది, ఇదంతా నా కంట్రోల్లోనే ఉంటుంది అన్నట్లుగా ఈ పర్సన్ బిహేవ్ చేస్తున్నారనమాట. ఓకేనా. పర్సన్ వైజ్గా వస్తే మాత్రం ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో రావట్లేదు. ఎంతవరకు ఈ రిలేషన్షిప్ నిలబెడుతుంది? ఈ పర్సన్ చూస్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిందాస్గా ఉంటున్నారు. అసలు ఈ రిలేషన్షిప్ పట్ల అసలు ఎలాంటి బాధ వీళ్ళ వైపు కనిపించట్లేదు. అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా కనిపిస్తుంది. మీ పర్సన్ అసలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిందాస్గా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. నాకైతే ఒక హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. ఒక మంచి రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే, థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నానండి, ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే మాత్రం థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే కావాలి అని అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ మొండి పర్సన్ ఎలా రోజు రోజుకి టైం గడిచిపోతుంది, టైం ఎప్పుడు వస్తుంది, ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో రావట్లేదు. పోనీ నేను ఒక ఛాన్స్ తీసుకుందామా అని అనిపిస్తుంది. కానీ గతంలో నేను చాలా ఛాన్సెస్ అనేది కానివ్వండి, ఏదైతే కేరింగ్ లవ్ అండ్ చూపించారో ఆ పర్సన్ ఇవేమీ పట్టించుకోకుండా వాకవే చేసేశారు. ఇప్పుడు నేను స్టెప్ తీసుకున్నా సరే ఈ పర్సన్ మళ్ళీ అలాగే ప్రవర్తిస్తారేమోనని మీకు ఒక రకమైన అలజడి కనిపిస్తుంది. నేను వాకవే చేసేసేయాలేమో, ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళే ఉంటారు, వాళ్ళు సంతోషంగానే ఉంటారు, నన్ను పట్టించుకోరు, నేను ఎలా ఉన్నా సరే ఎలా పోయినా సరే ఈ పర్సన్కి అనవసరం, ఈ రిలేషన్షిప్ పట్ల వీళ్ళు గ్రో తీసుకురారు. ఓకేనా. పైకి మాత్రం బిందాసుగా ఉంటున్నారు, వాళ్ళ సంతోషం వాళ్ళకు ముఖ్యం అన్నట్లుగా కనిపిస్తుంది. మీరు ఒక ఛాన్స్ తీసుకుందామా అని అంటే వాళ్ళు బిందాసుగా ఉన్నారు కదా, నేనేం చేయాలి, నేను వాకవే చేసేసేయాలేమో, ఈ రిలేషన్షిప్ పట్ల ఎప్పటికీ గ్రో రాదు, వీళ్ళు ఒక స్టెప్ తీసుకోరు, ఒక ఛాన్స్ తీసుకోరు, నేను వాకవే చేసేసేయాలేమో అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట. మీరేంటంటే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ పర్సన్ మొండిగా ఉంటున్నారు కదా, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిందాస్గా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ కనిపిస్తుంది. అండ్ కొద్దో గొప్ప లెస్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు ఏంటంటే బిందాస్గా కనిపిస్తున్నారు, బయటికి సంతోషంగానే ఉంటున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, సంతోషంగానే ఉంటున్నారు అన్నట్లుగా కొద్దో గొప్ప కనిపిస్తుంది అనమాట. లెస్ కాంటాక్ట్లో కొద్దో గొప్ప ఉన్న వాళ్ళకి నో కాంటాక్ట్ అంటే ఎదురెదురు హౌస్లో ఉండి మాటలు లేని వాళ్ళు, అండ్ హస్బెండ్ వైఫ్ అస్సలు మాటలు లేని వాళ్ళు, ఒకే ఇంట్లో ఉండి హస్బెండ్ వైఫ్ ఏంటంటే మాటలు లేని వాళ్ళకు కూడా వీళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు కదా. ఏదో వండుతున్నాను, తింటున్నారు, మాట్లాడట్లేదు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే వైఫ్ అంటే గర్ల్స్ వైపుగా చెప్తున్నాను. బాయ్స్ అయితే తీసుకొస్తున్నారు మనీ, బాయ్స్ అయితే మనీ ఇస్తున్నాను, వాళ్ళు ఏమీ పట్టనట్టు ఉంటున్నారు, నాతో మాట్లాడట్లేదు, నాతో సంతోషంగా ఉండట్లేదు అన్నట్లుగా బాయ్స్ వైస్గా అయితే. గర్ల్స్ వైస్గా ఏంటంటే భర్త వైస్గా ఏంటంటే వండుతున్నాను,
పొద్దున్నే లేస్తున్నాను, వండుతున్నాను, క్యారేజీ కడుతున్నాను, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ సాయంత్రానికి వస్తున్నారు. ఎలా ఉందని ఒక చిన్న కామెంట్ చేయరు. ఎలా జరిగింది ఈరోజని అడగరు. అనే విధంగా బాయ్స్ అనుకుంటున్నారు. గర్ల్స్ కూడా ఇలా కామెంట్ చేయరు. సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆఫీస్లో ఎలా జరుగుతుంది, వర్క్ ఎలా ఉంది, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా అని కనీసం ఫోన్ అయినా చేసి, మధ్యాహ్నం టైంలో ఫోన్ చేసైనా సరే, వర్క్ చేసుకుంటున్నాను కాబట్టి ఫోన్ చేసైనా సరే నన్ను ఫోన్ చేసైనా అడగరు. హస్బెండ్ వైఫ్ అయితే అలా వైఫ్ అయితే అలా వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట. అంటే ఒకే ఇంట్లో ఉండి మాటలు లేని వాళ్ళు, ఏదైతే గొడవలు జరిగి మాటలు లేవో వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ వైజ్గా అయినా తీసుకోవచ్చు అండి. ఫ్యామిలీ వైజ్ అయినా తీసుకోవచ్చు. ఫ్యామిలీ వైజ్ అంటే మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్, లవర్స్ ఎవరైనా చూడొచ్చు. థర్డ్ పర్సన్ అంటే ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్, ఒకే ఇంట్లో చెప్పాను కదా, ఒకే ఇంట్లో మ్యారేజ్ అయ్యి మాటలు లేని వాళ్ళు అలా కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు మాత్రం ఈ రిలేషన్షిప్ పట్ల నేను ఎలాంటి స్టెప్ తీసుకోలేను, నేను వాకవే చేసేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఆ పర్సన్ రావాలి కదా రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావటానికి. నాకు ఇష్టం ఉంది, కొద్దో గొప్ప నాకు ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది. కానీ తను ఏ స్టెప్ తీసుకోవట్లేదు కదా, నేనేం చేయను. ఈ రిలేషన్షిప్ నా చేతుల్లో లేదు కదా, నేనేం చేయను. హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట మీరు. నేనేం చేయను. ఈ పర్సన్ రాకపోతే నేనేం చేయను. నేను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? ఈ పర్సన్ ఏదో కొద్దో గొప్ప నాకు ఇంట్యూషన్ అని కానివ్వండి, ఏదైనా సరే ఇస్తే నేను దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఈ పర్సన్ అసలు ఏదీ చేయట్లేదు. నేను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? ఎలా నిలబెట్టుకోవాలి? నేను వాకవే చేసేసేయాలేమో రిలేషన్షిప్ పట్ల. నేనైతే ఒక ఛాన్స్ తీసుకోను. నాకు తీసుకోవాలి అని అనిపిస్తుంది ఒక ఛాన్స్ ఈ రిలేషన్షిప్ పట్ల, కానీ నేను తీసుకోను. వాళ్ళంతటికి వాళ్ళే ఈ రిలేషన్షిప్ కావాలి అని రావాలి. గతంలో నేను పడిన బాధకి, నేను పడిన పెయిన్కి అనుభవించినది చాలు. గతంలో నా అంతటికి నేను ప్రేమ చూపించి, నా అంతటికి నేను కేరింగ్ తీసుకొని, నా అంతటికి నేను ఏదైతే చూపించానో ఇప్పుడు నేను ఆ పర్సన్ వచ్చినా సరే అదే విధంగా నేను చూపించలేను. ఇప్పుడు మళ్ళీ నేనే వెళ్తే మాత్రం నేనే తగ్గినట్టుగా ఉంటుంది. అంటే ఆ పర్సన్ దగ్గర నేను తగ్గినట్టుగా ఉంటుంది. మీ వైజ్గా చెప్తున్నాను. ఆ పర్సన్ వైజ్గా నేనే తగ్గినట్టుగా అనిపిస్తుంది. అంటే నువ్వు కావాలి, నువ్వు లేకపోతే ఉండలేను అన్నట్లుగా నేనే ఆ పర్సన్ వైపు వెంటబడుతున్నట్టుగా మళ్ళీ అనిపిస్తుంది. అలా నేను చేయదలుచుకోలేదు, అలా నేను ఉండదలుచుకోలేదు ఈసారి. ఆ పర్సన్ వస్తే ఓకే, లేదా రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయినా ఓకే. నేను మాత్రం స్టెప్ అనేది తీసుకోను. నేను హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నాను. నేను వాకవే చేసేయాలి ఈ రిలేషన్షిప్ పట్ల. ఆ పర్సన్ స్టెప్ తీసుకోరు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిందాసుగా ఉంటారు అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే, ఈ వర్క్ ఎంత నేను ఆ పై అధికారి ఎంత నేను చేసినా సరే ఆ పై అధికారి అనేది గుర్తించరు. నేను ఎంత వర్క్ చేస్తున్నా సరే దానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వరు. దానివల్ల నేను ఈ పనిని వదిలేసి వేరే ప్లేస్కి వెళ్దామా అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట. గతంలో ఈ వర్క్ వల్లే నేను గతంలో నా ఫ్యామిలీ కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా అయినా సరే ఈ పని వల్లే నేను ఇంతకాలం సంతోషంగా ఉన్నాను. అంటే మారుతూ ఉంటారు కదా, వర్క్ అంటే చాలా ఉంటాయి. ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు, పై అధికారులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ఒక సంవత్సరం ఇంకొక పర్సన్ వస్తారు, ఇంకొక సంవత్సరం ఇంకొక పర్సన్ వస్తారు, ఇంకొక సంవత్సరం ఇంకొక పర్సన్ వస్తారు. అలా వస్తారు కాబట్టి చాలామంది పర్సన్స్ నేను చూశాను. నేను ఏదైతే ఈ వర్క్ చేసే ప్లేస్లో ఎంతమంది వచ్చారో వాళ్ళందరూ నాతో బాగానే ఉన్నారు, నాతో బాగానే ప్రవర్తించారు, నాతో చాలా హ్యాపీగా ఉన్నాను నేను. కానీ ఇప్పుడు వచ్చిన వ్యక్తి మాత్రం చాలా మొండి పర్సన్. అండ్ నేను ఎక్కువ ఏదైనా ఈ పర్సన్కి చెప్పినా సరే
తన వైజ్గా తన తెలివితేటలు అన్నట్లుగా పై అధికారులు వాళ్ళ పై అధికారులుగా చెప్తారు అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. వాళ్ళ సొంత తెలివితేటలు ఆ పై అధికారులకి చెప్పరు. మీ వైజ్గా తెలివితేటలు తీసుకొని ఆ పై అధికారులకి ఇది నా ఆలోచనే, ఇది నేను చేసిన ఆలోచనే అన్నట్లుగా వాళ్ళ వైపుగా చెప్పి వాళ్ళు మెప్పులు పొందుతారనమాట. ఓకేనా? జాబ్స్ విషయంలో అలా ఉందండి. మీకేంటంటే ఈ జాబ్లో నేను ఉండదలుచుకోవట్లేదు, కానీ ఇదే నన్ను ఇన్ని రోజులు నాకు తిండి పెట్టింది, నా ఫ్యామిలీకి నా కుటుంబానికి ఇదే నాకు తిండి పెట్టింది. నేనేం చేయలేకపోతున్నాను, నేను హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నాను అన్నట్లుగా వర్క్ వైజ్గా మీకు అలా అనిపిస్తుంది. ఇక్కడ పర్సన్ వైజ్గా అయితే ఇక్కడ నేను గతంలో నా లైఫ్లో నేను బిందాస్గా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఏదైతే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు నేను సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఒక మంచి ఫ్యామిలీతో మంచి ఒక బాండింగ్ ఉండేది గతంలో. కానీ ఇప్పుడు అలా లేదు. నేను ఈ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత, లైఫ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆ బాధను మర్చిపోయి ఇప్పుడిప్పుడే నేను సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే ఆ బాధల నుంచి తేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ సడన్గా ఈ పర్సన్ మళ్ళీ వచ్చి నువ్వు కావాలి, మళ్ళీ ఈ రిలేషన్షిప్ కావాలి అన్నట్లుగా వీళ్ళు ఏదైతే మీకు ఇంట్యూషన్స్ ఇస్తున్నారో, ప్రవర్తన అయితే చూపిస్తున్నారో, అది మీకు కూడా ఏంటంటే కొద్దో గొప్ప ఇష్టం ఉండటం వలన మీరు ఆలోచనలో పడిపోయారనమాట. ఒక ఛాన్స్ తీసుకుందామా ఈ రిలేషన్షిప్ పట్ల, చెప్పాను కదా, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ మాత్రం ఇలాగే ఉంటారు, మొండిగానే ఉంటారు. ఏదైతే వీళ్ళు బయట వ్యక్తుల ద్వారా కానివ్వండి, ఏదైనా ఆన్లైన్ల ద్వారా కానివ్వండి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఏదైతే సెర్చ్ చేస్తున్నారో అది మీకు తెలుస్తుందన్నమాట. అంటే ఈ పర్సన్కి ఇంకా ఇష్టం ఉంది అన్నట్లుగా మీకు ఏదైతే తెలుస్తుందో దానివల్ల మీరు ఇంకా ఈ పర్సన్కి, కొంతమందికి మాత్రం ఈ పర్సన్కి నేనంటే ఇష్టం ఉంది, కానీ ఈ పర్సన్ నిలబెట్టుకోవట్లేదు. నేనైతే స్టెప్ తీసుకోను, వాళ్ళంతటా వాళ్ళే ఈ రిలేషన్షిప్ పట్ల రావాలి, వాళ్ళంతటా వాళ్ళే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట. ఒక ఛాన్స్ తీసుకుందామా అని అనిపిస్తుంది. కానీ ఏదైతే మోసపోయారో, గతంలో ఏదైతే పెయిన్ అనుభవించారో దానివల్ల మీరు వెనక్కి స్టెప్ వేస్తున్నారనమాట, బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. నేనైతే ఈ రిలేషన్షిప్ పట్ల నేనైతే స్టెప్ తీసుకోను, వాళ్ళే రావాలి. నాకు ఈ పర్సన్తో చాలా సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. ఫ్యామిలీ అయితే మాత్రం ఈ పర్సన్తో చాలా సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. ఒక మంచి ఫ్యామిలీ కావాలి అని అనిపిస్తుంది. మీరు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు, స్టక్ అయిపోయారు. మీరు కూడా ఒకవైపు కావాలి అని అనిపిస్తుంది, ఒకవైపు నేను స్టెప్ తీసుకోను, వాళ్ళే రావాలి. నేను మాత్రం స్టెప్ తీసుకోను అన్నట్లుగా మీకు కూడా అనిపిస్తుంది అనమాట. రెండు వైజులుగా ఎటు తేల్చుకోలేక మీరు నైట్ టైం ఎక్కువ బాధపడుతున్నారు, ఎక్కువ పెయిన్ అనుభవిస్తున్నారు. చాలా పెయిన్ అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. రాత్రులు నిద్ర పట్టట్లేదు మీకు కూడా. ఏదైతే ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ రావట్లేదు, అండ్ నేను ఒక స్టెప్ తీసుకోవాలన్నా కానీ ఆ పర్సన్ ముందుకు రావట్లేదు. ఎలా నిలబడుతుంది అన్న వైజ్గా మీకు కూడా నైట్ టైం ఎక్కువ నిద్ర పట్టట్లేదు. మీరు కూడా ఈ పర్సన్ని సెట్ చేస్తున్నారన్నమాట ఆన్లైన్లో. ఏదైతే కొంతమందికి అయితే ఏదైతే విడాకుల వరకు వెళ్ళిపోయినాయో, కోర్టు కేసెస్ ఇప్పటికీ నడుస్తున్నాయి కొంతమందికి అయితే ఎండ్ అయిపోయిందో పూర్తిగా, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ పట్ల మీకు కూడా ఇష్టం అనేది కలుగుతుందన్నమాట. ఓకేనా? దాని ద్వారా మీరు కూడా ఈ పర్సన్ని ఆన్లైన్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ వైజ్గా ఇంకా వేరే మనుషుల ద్వారా అయినా సరే మీరు ఈ పర్సన్ని సెట్ చేస్తున్నారనమాట. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళు బాధపడుతున్నారా లేదా, అసలు వీళ్ళు ఒక స్టెప్ తీసుకుంటారా లేదా అన్నట్లుగా మీరు కూడా ఈ పర్సన్ని సెర్చ్ చేస్తున్నారనమాట. మీకు ఒక సంతోషకరమైన ఫ్యామిలీ కావాలి ఈ పర్సన్ తోటి అని మీకు అనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఆల్రెడీ పిల్లలు కనుక ఉంటే
ఈ పిల్లల కోసమైనా ఈ పర్సన్ రావాలి నా దగ్గరికి అని మీకు అనిపిస్తుంది అనమాట. గతంలో ఏదైతే పిల్లల్ని ప్రేమించారో ఇప్పుడు ఈ పర్సన్ అలాగే నా లైఫ్లోకి వచ్చి మళ్ళీ నా పిల్లల్ని నన్ను చూసుకోవాలి, బాగా చూసుకోవాలి, నన్ను చాలా సంతోషంగా చూసుకోవాలి అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట. మీకు ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది. చెప్పాను, ఇక్కడ స్టక్ అయిపోయారు. మీరు కూడా ఈ రిలేషన్షిప్ పట్ల ఎటూ తేల్చుకోలేక స్టక్ అయిపోయారనమాట. మీరు కూడా మీకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ పట్ల ఒక గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది. కానీ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది. నేను ఎండ్ చేసేసేయాలి, ఈ రిలేషన్షిప్ బ్రేక్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. ఈ పర్సన్ బ్రేక్ చేసుకునే వెళ్ళిపోయారు ఈ రిలేషన్షిప్ పట్ల. ఏదైతే బాధను అనుభవించానో, ఏదైతే పెయిన్ అనుభవించారో మీరు నాకు ఎక్కువగా మీరే బ్రేక్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. భరించి 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 ఓపిక లేక మీరు మాత్రం బ్రేక్ చేసేసుకున్నారు మీరే. ఈ రిలేషన్షిప్ నాకు వద్దు, ఎండ్ చేసేసారు. ఈ రిలేషన్షిప్ మీరు ఎండ్ చేసేసారనమాట. చూసారా, ఇక్కడ మీరు ఏదైతే బాధను అనుభవించారో, గతంలో ఏదైతే పెయిన్ అనుభవించారో దానివల్ల ఏంటంటే మీరే బ్రేక్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది నాకు. ఈ రిలేషన్షిప్ వద్దు. కోర్టు కేసులు ఏదైతే నడుస్తున్నాయో హస్బెండ్ వైఫ్కి, వాళ్ళు కూడా ఏంటంటే మీరు ఆన్లైన్లో ఈ పర్సన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు వస్తారా రారా మళ్ళీ ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో వస్తుందా రాలేదా, అసలు పూర్తిగా విడాకులు అయిపోయిన వాళ్ళైనా సరే ఈ పర్సన్ కావాలి అని అనిపిస్తుందండి మీకు. ఈ పర్సన్ కావాలి అని అనిపిస్తుంది మీకు. పిల్లల కోసమైనా సరే ఈ రిలేషన్షిప్లోకి మళ్ళీ రావాలి. నాకైతే వేరే వాళ్ళ వైపుగా వెళ్ళాలి అని అనిపించట్లేదు మీకు. ఈ పర్సన్ వస్తే చాలు లైఫ్లోకి. నేను గతంలో చాలా బాధపడ్డాను ఈ పర్సన్ వల్ల, చాలా పెయిన్ అనుభవించాను. కానీ నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. మైండ్ అంతా అలజడిగా, డిస్టర్బ్గా, గజిబిజిగా, గందరగోళంగా ఉంది. ఎలా ముందుకు వెళ్తుంది రిలేషన్షిప్? ఏదైతే విడాకులు అలాంటివి అయ్యాయో మళ్ళీ ఈ పర్సన్ వస్తారా, మళ్ళీ నిలబడుతుందా లేదా అన్నట్లుగా మీకు కూడా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా కార్డ్స్ తీస్తాను, 4 కార్డ్స్ తీసి గైడెన్స్ చూస్తాను. ఇంకా చూపించండి దుర్గం తల్లి, ఇంకా వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వీడియోస్ చూస్తున్న వాళ్ళ ఫీలింగ్స్ ఇంకా ఎలా ఉన్నాయి 4 కార్డ్స్లో చూపించండి. మీకు వాకవే చేసేయాలని అనిపిస్తుందండి. కానీ అంటే ఎటు తేల్చుకోలేక స్టక్ అయిపోయారు అండ్ అటు ఇటు జగిల్ అవుతున్నారు. వాకవే చేసేయాలనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది గొప్ప ప్రేమ ఉంది. ఏదైతే లవ్ మ్యారేజెస్ అయ్యాయో అండ్ మామూలు మ్యారేజెస్, అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా సరే, లవ్ మ్యారేజెస్ అయినా సరే మీకు కూడా ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది, కొద్దో గొప్ప ఇష్టం ఉంది. కానీ నేను ధైర్యం చేయను. వాళ్ళంతటికి వాళ్ళే రావాలి ఈ రిలేషన్షిప్ పట్ల, వాళ్ళంతటికి వాళ్ళే ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావాలి. నేను మాత్రం ధైర్యం చేయలేను. వాళ్ళే రావాలి. గతంలో నేను మోసపోయాను. ఇప్పుడు అలా నేను వెళ్ళి మళ్ళీ వీళ్ళని బతిమలాడుకొని నువ్వు రావాలి, నువ్వు కావాలి అని నేను అడగను. వాళ్ళే రావాలి. వాళ్ళలో మార్పు వస్తే వాళ్ళే రావాలి అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట. మీకు మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఇక్కడైతే వర్క్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నానండి. వర్క్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే బాగా బిజీగా ఉండటానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. అంటే మీ పై అధికారి ఎక్కువ వర్క్ ఇస్తున్నారు మీకు. అది ఏదైనా సరే ఎక్కువ వర్క్ అనేది మీకు ఇస్తున్నారు. అది నైట్ టైం కూడా, లేట్ నైట్స్ కూడా ఎక్కువ వర్క్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి మీకు. మీ పై అధికారి చాలా మొండి పర్సన్. ఓకేనా? ఇక్కడ ఆ కార్డు వచ్చిందండి. ఏదైతే థర్డ్ పర్సన్ ఉన్నారు అని కొంతమందికి మాత్రం చెప్తున్నాను. థర్డ్ పర్సన్ ఉన్నారంటే స్టేబుల్ రిలేషన్షిప్ ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ వరకు చెప్తున్నానండి. థర్డ్ పర్సన్ ఏదైతే ఉన్నారో వీళ్ళు ఉన్నా సరే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి. అంటే
మీ బాధలు వాళ్ళు తెలుసుకునేటట్లుగా, వాళ్ళ బాధలు మీరు తెలుసుకునేటట్లుగా ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అని అనిపిస్తుంది. కానీ థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ వైజ్గా థర్డ్ పర్సన్కి తెలిసిన ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ వైజ్గా థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి మీ వైజ్గా థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఈ థర్డ్ పర్సన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని ఆలోచన అనేది చేస్తున్నారనమాట. మీరు వాళ్ళ వైజ్గా థర్డ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు, మీ వైజ్గా థర్డ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు. అంటే రెండు వైపులా మ్యారేజెస్. ఓకేనా? అలా టూ వైఫ్స్ మ్యారేజెస్ కనపడుతున్నాయి. ఉన్నారు కదా, ఏం చేయాలి, ఎలా గ్రోత్ తీసుకురావాలి, నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. మీకు ఎలా నిలబడుతుంది, లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. మీకు ప్రతి క్షణం వాళ్ళే గుర్తుకు రావటం, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేస్తున్నా సరే, వర్క్ ప్లేస్లో ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే మీ పర్సన్ అనేది మీకు పదే పదే గుర్తుకు వస్తున్నారనమాట. మీకు కూడా అలాగే ఉందన్నమాట. పదే పదే గుర్తుకు రావటం, ఒంటరిగా ఉన్నట్టుగా అనిపించడం. ఈ వీకెండ్ వరకు మీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీకెండ్ వరకు మాత్రం ఇలాగే ఉంటుందండి. లోన్లీ ఫీలింగ్ వస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, స్టక్ అయిపోతారు, ఎటు తేల్చుకోలేకపోతారు. ఓకేనా? ఈ పర్సన్ లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ కూడా మీకు ఒక్కోసారి వస్తుందండి. లోన్లీ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది నాకు ఇక్కడ. అంటే పర్సన్ లేకపోతే ఉండలేనేమో, కానీ నేను ఉండాలి అని మళ్ళీ కాసేపు అనిపిస్తుంది, ఇంకోవైపు ఉండలేనేమో అని మళ్ళీ అనిపిస్తుంది అనమాట. రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉంటారనమాట మీరు. ఓకేనా? ఇలా ఉందండి వీకెండ్ వరకు. ఈ వీకెండ్ వరకు మీకు ఇలాగే ఉంటుంది. మీ ఫీలింగ్స్ అయితే ఇలాగే ఉండబోతున్నాయి. ఈ వీకెండ్ వరకు మీ ఫీలింగ్స్ ఇలాగే ఉండబోతున్నాయి. ఓకేనా? రేపు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసి, రేపు మీ ఫీలింగ్స్ని బట్టి, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అనేది నేను దాన్ని బట్టి చూసి మీకు ఆ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా అనేది చూస్తానన్నమాట. ఓకేనా? మీకు గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను. ఏంజల్స్ గైడెన్స్ ఏమిస్తున్నారో చూస్తాను. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏంజల్స్ మీరు గైడెన్స్ ఏమిస్తారు, గైడెన్స్ ఇవ్వండి వాళ్ళకి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి గైడెన్స్ ఏంటి, ఈ వీకెండ్ గైడెన్స్ ఏంటి. ఈరోజు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళకి గైడెన్స్ ఏంటి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ పట్ల వీళ్ళకి గైడెన్స్ ఏంటి, ఈ రిలేషన్షిప్ పట్ల గైడెన్స్ ఏంటి, వాళ్ళ పార్ట్నర్స్ రిలేషన్షిప్ పట్ల గైడెన్స్ ఏంటి. క్లియర్గా క్లారిటీగా చూపించండి ఏంజల్స్. ఒక్క నిమిషం. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ రిలేషన్షిప్ పట్ల మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ రిలేషన్షిప్ పట్ల గైడెన్స్ ఏంటి, క్లియర్గా క్లారిటీగా చూపించండి. అలా కాదండి, ఈరోజు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో
ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళకి మీరు గైడెన్స్ ఏమిస్తున్నారు? వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళకి గైడెన్స్ ఏమిస్తున్నారు? వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ రిలేషన్షిప్ పట్ల గైడెన్స్ చూపించండి ఏంజల్స్. ఓకే, ఇఫ్ యూ బిలీవ్, ఓకే, నో నీడ్ టు వరీ, నో నీడ్ టు వరీ. మీరైతే బాధపడాల్సిన పని లేదండి. దే సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఈ రిలేషన్షిప్ పట్ల మీకైతే గ్రో వస్తుందండి. అండ్ ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మలేరు, మీకు నమ్మలేని ఒక మంచి మీ పార్ట్నర్ పట్ల ఒక మంచి పాజిటివ్ మార్పు అనేది వస్తుందన్నమాట. మీ పర్సన్కి, మీ పర్సన్ మంచి పర్సన్గా మారి మీ వైపుగా వస్తారనమాట. మీరైతే వరి అవ్వద్దు, మీరైతే బాధపడద్దు, మీరైతే వరి అవ్వద్దు. ఈ రిలేషన్షిప్ పట్ల పాజిటివ్గానే ఉండండి. ఓకేనా? అటు ఇటు కాకుండా నేను ఎండ్ చేసేయాలనుకుంటున్నాను, వాకవే చేసేయాలనుకుంటున్నాను అన్నట్లుగా కాకుండా మీరైతే వరి అవ్వకుండా పాజిటివ్గా ఉండండి. ఏది వచ్చినా సరే పాజిటివ్గా ఉండండి ఈ రిలేషన్షిప్ పట్ల. ఓకేనా? ఏంజల్స్ మీకు అలా చెప్తున్నారు. ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అంటే మీ పార్ట్నర్స్లో చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఈ రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది, మంచిగా ఈ రిలేషన్షిప్ అనేది మారబోతుంది. మీరు సంతోషంగా ఉంటారు, మీరు అండ్ మీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. అండ్ థర్డ్ పర్సన్ అయినా సరే, అంటే అటు ఇటు సపరేట్గా మ్యారేజ్ వాళ్ళైనా సరే ఈ రిలేషన్షిప్ పట్ల ఒక గ్రో లాంటిది వస్తుందండి. ఏంజల్స్ మీకు గైడెన్స్ అలాంటిది ఇచ్చారు. లెట్ గో. మీరు బిలీవ్ చేయండి, పాజిటివ్గా అనేది ఉండండి మీరు. ఓకేనా? ఎస్, మీరు పాజిటివ్గా ఉండండి. ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో అనేది వస్తుంది. మీరు ఎక్కువ ఏదైతే పాజిటివ్గా క్లైమ్ చేసుకుంటారో అది మీకు జరుగుతుందన్నమాట. ఎక్కువగా ఇది అవ్వదు, ఇది జరగదు అనుకోకుండా భగవంతుని కానివ్వండి, ఏంజల్స్ని కానివ్వండి, మీరు గట్టిగా నమ్మి దీని పట్ల నాకు పాజిటివ్గా కావాలి, పాజిటివ్గా రావాలి, ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళు నిలబెట్టుకోవాలి, వాళ్ళు మళ్ళీ నా రిలేషన్షిప్లోకి రావాలి అని మీరు దీన్ని ఇంప్రూవ్ చేసుకోండి. పాజిటివ్ తీసుకోండి, ఎక్కువ పాజిటివ్ తీసుకోండి. వరి అవ్వద్దు, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం, ఎక్కువ కంగారు పడటం, ఎక్కువ వరి అవ్వటం అలాంటివి చేయకండి. మీరు నమ్మలేని ఒక మంచి గ్రో వస్తుంది మీ లైఫ్లో. ఓకేనా? ఈ వీకెండ్ లోపల వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీకైతే గైడెన్స్ ఇలా ఉంది, మీ వైజ్గా గైడెన్స్ ఇలా ఉంది. ఓకేనా? ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో అయితే వస్తున్నట్లుగా కనిపిస్తుంది నాకు. మీకు ఏంజల్స్ మంచి పాజిటివ్ కార్డ్స్ ఇచ్చారు. ఓకేనా? ఓకే అండి, ఇలా ఉంది. మీకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా వస్తాయి, ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను. ఈరోజు మాత్రం మీ ఫీలింగ్స్ వరకే చెప్పాను, మీకు గైడెన్స్ తీశాను. అండ్ రేపు మీ పార్ట్నర్స్ వైజ్గా మీకు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ రేపు చేస్తాను. ఇది మీకు వీకెండ్ వరకు వర్తిస్తుందండి. ఈ హాఫ్ ఆఫ్ ద వీక్ కానివ్వండి, ఈ వీకెండ్ వరకు మీ ఫీలింగ్స్ మాత్రం ఇలాగే ఉన్నాయి. మీరైతే స్టక్ ఎనర్జీస్లో ఉండొద్దు. ఏంజల్స్ కూడా అవే చెప్తున్నారు, స్టక్ ఎనర్జీస్లో ఉండొద్దు, మీరు స్టక్ అయిపోయి ఉండొద్దు. ఓకేనా? ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో అనేది వస్తుంది, తప్పకుండా గ్రో అనేది వస్తుంది. ఓకేనా? ఒక ఛాన్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరైతే స్టక్ ఎనర్జీస్లో హెల్ప్లెస్ ఫీల్ అవ్వటం, వాకవే చేసేసేద్దామా అన్నట్లు ఫీల్ అవ్వద్దు. మీరు పాజిటివ్గా ఎంతవరకు వీలైతే అంతవరకు పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి మీరు. ఓకే,
ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కానివ్వండి, లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను దానికి కానివ్వండి, వీడియో టైటిల్ కింద ప్రతి వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను దానికి కానివ్వండి. మీరు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ కోసం ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇక్కడ వచ్చినంత పాజిటివ్గా నెగిటివ్ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే మీ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే పర్సన్ గురించే కాదు, కెరీర్ గురించి కానివ్వండి, ఫ్యామిలీ గురించి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కాల్ వరకే పనిచేస్తుంది, అది నార్మల్ కాల్ పనిచేయదండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఓకేనా? వీడియోస్ మాత్రం పూర్తిగా చూసి వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. నేను కొత్త వీడియోస్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి. కామెంట్ ద్వారా కూడా మీరు మీ ఫీలింగ్స్ ఎంతవరకు మీకు రెజనేట్ అయ్యాయి లేదు అనేది కామెంట్ ద్వారా మీరు తెలియచేయచ్చు అనమాట నాకు. ఓకేనా? ఎంతవరకు రెజనేట్ అయ్యాయి, ఇలాగే ఉందా మీ సిచ్యువేషన్, మీ ఫీలింగ్స్ ఇలాగే ఉందా, మీ సిచ్యువేషన్ మీకు ఇలాగే ఉందా అనేది నాకు కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి. ఓకేనా? ఖచ్చితంగా వీడియోస్కి లైక్ చేయండి. సబ్స్క్రైబర్స్ చాలా వరకు వచ్చారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ వీడియోస్కి లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఏంటంటే ఎనర్జీస్ వస్తాయి అండ్ ఇంకా నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకేనా? కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను వీడియోస్ ఇంకా చేశానండి, ఆ వీడియోస్ కూడా చూసి మీకు లైక్ చేయండి. వీడియోస్ అనేవి చూసి మీరు లైక్ చేయండి. చాలా వీడియోస్ చేశాను, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూసి మీరు వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.